వెల్కమ్ టు అజయ్ టిప్స్. పర్సంటేజ్ క్లాస్ 3కి మీకు అందరికీ స్వాగతం. నిన్న పర్సంటేజ్ క్లాస్ 2లో మీకు అప్లోడ్ చేశాను కదా, అందులో నేను ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ పైన ప్రాబ్లమ్స్ డిస్కస్ చేశాను. క్లాస్ 3లో కూడా మీకు అది కంటిన్యూయేషన్, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు. ఓకే, ఒక లైక్ కొట్టండి, ఈ వీడియోని కమెంట్ బాక్స్లో హైప్ చేయండి. మనం స్టార్ట్ చేసేద్దాం. నా మీద ఏమాత్రం అభిమానం ఉన్నా నేను ఫ్రీగా కోర్స్ అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి ఒక లైక్ కొట్టి హైప్ చేయండి. ఇప్పుడే మనం శుభారంభం చేద్దాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, దాని కంటిన్యూయేషన్. A number increased by 12 1/2% given 99 as a result. The number is అని అడుగుతున్నాడు. ఇలాంటి క్వశ్చన్స్ నేను పర్సంటేజ్ క్లాస్ 2లో కూడా డిస్కస్ చేయడం జరిగింది, కానీ అక్కడ నేను మెథడ్ 1 చెప్పాను. ఇక్కడ మెథడ్ 2 చాలా సింపుల్, ఈజీగా డిస్కస్ చేస్తాను. చూడండి ఏమంటున్నాడు, ఒక నెంబర్ని 12 1/2% ఇంక్రీజ్ చేశాడంట. ఓకే, అంటే 12 1/2%ని మనం ఫ్రాక్షన్లో రాసుకోవాలి. ఎలా రాసుకోవాలి? మీకు పర్సంటేజ్ టేబుల్ని నేను బై హార్ట్ చేసుకోమని చెప్పాను కదా. సో 12 1/2 అంటే మనకు 1/8 ఫ్రాక్షన్కి ఈక్వల్, అంతే కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి? దీని అర్థం ఏంటంటే, క్వశ్చన్లో మీకు 12 1/2% యాడెడ్ అన్నాడు కదా, ఇంక్రీజ్డ్ అన్నాడు. ఇంక్రీజ్డ్ అంటే ఏంది? ఇప్పుడు డినామినేటర్ ఎప్పుడైనా సరే మనకు ఒరిజినల్ నెంబర్ అవుతుంది. ఓకే, అండ్ 1 అనేది మనకు ఇంక్రిమెంటల్ వాల్యూ అవుతుంది, అంటే ఇంక్రీజ్ అయిన వాల్యూ. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఒరిజినల్ నెంబర్ 8 ఉంది కదా, ఒరిజినల్ నెంబర్ 8 ఉంది. ఆ నెంబరే మనం ఫైండ్ చేయాలి, ఎక్స్ అనుకుంటాను. ఎంత ఇంక్రిమెంట్ అయింది? 8 పైన 1 అయింది, అంటే 8 + 1 9 ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్ అయితే రిజల్ట్ ఎంత ఇచ్చిండు? 99 ఇచ్చిండు క్వశ్చన్లో కదా. సో ఇంక్రీజ్ అయిన తర్వాత 99 ఇచ్చిండు, ఒరిజినల్ 8. మళ్ళీ ఎక్స్ ఫైండ్ చేయాలంటే మనం సింపుల్ ఏం చేస్తాం? క్రాస్ మల్టిప్లై. 8 × 99 డివైడెడ్ బై 9 చేస్తే అయిపోతుంది. 9 1 జా 9 11 జా. సో 11 × 8 మనకి ఎంత అవుతుంది? 88 అవుతుంది, అంతే కదా. సో ఆ నెంబర్ అనేది 88 మనకు. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ చూడండి, 34th క్వశ్చన్. ఇఫ్ 37.5% ఆఫ్ ఎ నెంబర్ ఈస్ యాడెడ్ విత్ ఇట్ సెల్ఫ్, దెన్ రిజల్ట్ బికమ్స్ 1320 అంటున్నాడు. ఫైండ్ ద ఒరిజినల్ నెంబర్ అంటున్నాడు. సేమ్ ఇలాంటి క్వశ్చన్, పర్సంటేజ్ చేంజ్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు చూడండి, 37.5 ఇచ్చాడు. ఇప్పుడు దీనికి ఫ్రాక్షన్ మీకు తెలుసా? వాట్ ఈస్ అ ఫ్రాక్షన్ ఈక్వలెంట్ టు దిస్ పర్సంటేజ్? చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి. నాకేం ఐడియా వచ్చిందంటే, దీనికి డైరెక్ట్గా ఫ్రాక్షన్ మనకు పర్సంటేజ్ టేబుల్లో లేదు. ఇప్పుడు 12కి 3 ఇంటూ చేస్తే ఎంత అవుతుంది? 36. అంటే దీనికి నియరెస్ట్గా ఉంది కదా. అంటే నేను దీనికి 3 మల్టిప్లై చేసి చూస్తాను. ఫస్ట్ నేను 12 1/2 అనేది 1/8 రాసుకుంటాను. రెండిటి 2 సైడ్స్ 3 మల్టిప్లై చేయండి. అప్పుడు ఇది ఎంత అవుతుంది? 36. ఇక్కడ ఏమవుతుంది? 3/2 అవుతుంది కదా. పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 3/8 అవుతుంది, అంతేనా లేదా? ఇప్పుడు మిక్సర్ ఫ్రాక్షన్లో న్యూమరేటర్ ఎప్పుడు పెద్దగా ఉండదు, చిన్నగా ఉండాలి. అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి? 236 72, 72 + 3 75. 75/2ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలి, ఎగ్జాక్ట్ వాల్యూ. సో 2 ఇంటూ ఏమవుతుంది? 2 37 74. సో రిమైండర్ 1. అంటే దీన్ని 37 1/2 రాసుకోవచ్చు కదా. అంటే ఇదే కదా 37.5%. ఎంత? అది 3/8 కదా. దేర్ ఫోర్ దిస్ వాల్యూ 3/8. ఇప్పుడు ఇది ఒరిజినల్ అవుతుంది, ఇది ఇంక్రిమెంటల్ వాల్యూ అవుతుంది కదా. ఒరిజినల్ వాల్యూ మనం ఫైండ్ చేయాలి, ఎక్స్ అనుకుందాము. 8 + 3 యాడ్ అయింది కాబట్టి ప్లస్ చేయాలి 11. సో ఎంత అయింది? రిజల్ట్ ఎంత అయింది అంటున్నాడు? 1320 అంటున్నాడు క్వశ్చన్లో. సో దీన్ని క్రాస్ మల్టిప్లై చేయండి. 1320 ఇంటూ 8, 1320 ఇంటూ 8 డివైడెడ్ బై 11. 11 1 జా 11 1 20 జా. సో 12 8 జా 96. సో 0 ఉంది కాబట్టి 0. సో ఒరిజినల్ నెంబర్ ఇస్ 960. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. If 62.5% of a number is subtracted from itself, ఈసారి సబ్ట్రాక్టెడ్ అంటున్నాడు, then result becomes 6321. ఫైండ్ ది ఒరిజినల్ నెంబర్ అంటున్నాడు. చూడండి సేమ్ కాన్సెప్ట్ బట్ డిగ్రీస్ అంటున్నాడు. చూడండి మళ్ళీ మీకు 62.5కి ఫ్రాక్షన్ తెలియాలి. సో తెలియాలంటే ఫస్ట్ ఒక మీరు గమనించండి, ఇంతకుముందు మనం ఏం నేర్చుకున్నాం? 37.5కి పర్సంటేజ్కి ఎంత అని చెప్పాము? 3/8 అని చెప్పాం కదా. ఇప్పుడు దీనికి 2 మల్టిప్లై చేయండి, మనకు 62 లెవెల్ వస్తుంది కదా. సో దీనికి కాదు, సారీ, 12 1/2%. 12 1/2% ఈజ్ ఈక్వల్ టు 1/8. దీనికి 3 మల్టిప్లై చేస్తే ఇది వచ్చింది. ఇప్పుడు 5 మల్టిప్లై చేయండి, 12 5 60 కదా, మళ్ళీ నియరెస్ట్గా వస్తుంది కదా. సో 5 మల్టిప్లై చేద్దాం ఒకసారి. 65/2. ఓకే, 65/2% ఈజ్ ఈక్వల్ టు 5/8 అవుతుంది కదా. ఇప్పుడు మీరు గమనించండి, మళ్ళీ ఇక్కడ న్యూమరేటర్ పెద్దగా ఉంది. సో మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేద్దాం. 260 120, 120 + 5 125. సో 125 2తోనే డివైడ్ చేస్తే మిక్స్డ్ ఫ్రాక్షన్ ఏమవుతుంది ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. 262
124 కదా. సో దేర్ ఫోర్ రిమైండర్ 1 62 1/2 రాసుకోవచ్చు కదా, అంటే ఇదే కదా 62.5. సో 5/8 అవుతుంది కదా ఈ వాల్యూ మనకు. సో 5/8 ఇక్కడ రాసుకుందాం. ఈసారి మనకు ఇది ఒరిజినల్, ఇదేమవుతుంది డిక్రిమెంటల్ వాల్యూ అవుతుంది, ఎందుకంటే డిక్రీస్డ్ అన్నాడు. సో దేర్ ఫోర్ 8 అనేది మనకు ఎక్స్ ఒరిజినల్ నెంబరు, డిక్రిమెంట్ కాబట్టి 8 మైనస్ చేయాలి. సారీ ఏం చేయాలి, 8 మైనస్ ఎంత డిగ్రీస్ అయింది, 5 డిగ్రీస్ అయింది ఎందులో 8లో. సో 3 అవుతుంది. సో ఈ 3 అయితే మనకు వాల్యూ ఎంత అయింది అంటున్నాడు, 6321 అయింది అంటున్నాడు, అంతే కదా. క్రాస్ మల్టిప్లై చేయండి, 6321 ఇంటూ 8 డివైడెడ్ బై 3. 3 1 జా 3 2 జా 6, 3 1 జా అండ్ 3 0 7 జా. క్లియర్. సో ఇప్పుడు మనం ఈ రెండు మల్టిప్లై చేద్దాం. 8 7 జా 56, 8 0 జా 0 5, 8 1 జా 8, 8 2 జా 16. 16856 is the right answer. Option B is the correct. If 64 is added in a number, then number becomes 157 1/7 percentage of itself. Find original number అంటున్నాడు. చూడండి ఇక్కడ 64 అనేది ఒక నెంబర్కి యాడ్ చేస్తే అప్పుడు అదేమైంది, 157 1/7% ఆఫ్ ఒరిజినల్ నెంబర్ అయింది. దిస్ ఈస్ ద కండిషన్. ఫైండ్ దిస్ ఒరిజినల్ నెంబర్ అంటున్నాడు కదా. మీరు ఒకటి గమనించండి, ఇక్కడ 157 1/7 దీన్ని 2 మెథడ్స్గా సాల్వ్ చేయొచ్చు. మనకు స్కిల్స్ ఉంటే, నాలెడ్జ్ ఉంటే ఎన్ని మెథడ్స్ అయినా సాల్వ్ చేయొచ్చు. ఒకసారి చూడండి, 157 నేను ఏం చేస్తానంటే ఫస్ట్ 100% ప్లస్ 57 1/7% రాస్తాను, ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 157 1/7%. అంటే దీని మీనింగ్ ఏంటి, ఒక 100% ఆఫ్ ఏ నెంబర్కి 57 1/7% యాడ్ చేస్తే 157 1/7% వచ్చింది. అంటే ఈ 100%ని వదిలేయండి, ఎంత యాడ్ చేసిండు మనకు, 64 యాడ్ చేసిండు. అంటే దాని మీనింగ్ ఏంటి, 57 1/7% అనేది ఖచ్చితంగా 64 అవ్వాలి. అప్పుడు రిజల్ట్ అనేది మనకు ఇది ఎక్స్ అనుకుంటే 100%, ఇది ఒరిజినల్ నెంబర్ ఎక్స్ అనుకుంటే దానికి 64 యాడ్ చేసిండు. ఆ 64 అనేది దీనికి ఈక్వల్, మనకు 157 1/7% ఆఫ్ దిస్ నెంబర్ వచ్చింది. అప్పుడు ఈ నెంబర్ ఫైండ్ చేయమంటుంది. దాని మీనింగ్ ఏంటి, ఇంత పర్సంటేజ్కి 64, 100%కి ఎంత, సింపుల్, అక్కడ అయిపోతుంది ఆన్సర్. ఇప్పుడు 57 1/7% అంటే ఫ్రాక్షన్ ఎంత, 14 2/7%. పర్సంటేజ్ టేబుల్లో చూసుకుంటే మనకి వాల్యూ 1/7 కదా, అంతేనా లేదా. ఇప్పుడు ఈ 14కి మనము 4 మల్టిప్లై చేద్దాం, ఎందుకంటే 14 4 56 దీనికి నియరెస్ట్గా వస్తుంది. సో 56 8/7% ఈజ్ ఈక్వల్ టు 4/7 అవుతుంది. సో న్యూమరేటర్ మళ్ళీ పెద్దగా ఉంది కాబట్టి దీన్ని మళ్ళీ మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే ఇంతకుముందు క్వశ్చన్ లాగా ఇది వస్తుంది మనకు, 57 1/7% ఈజ్ ఈక్వల్ టు 4/7 వస్తుంది. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, 4/7 అనే ఫ్రాక్షన్ 64కి ఈక్వల్ అవుతే మరి ఇక్కడ 100% అంటే 1 కదా, 1 అనేది దేనికి ఈక్వల్ అని అంటున్నాడు, అంతేనా లేదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎక్స్ తీసుకోవాలి. దీన్ని ఎక్స్ అంటే ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయాలి. 64 × 1 64 × 1 64 డివైడెడ్ బై 4/7 అవుతుంది. 4/7 అంటే 7 దీనికి మల్టిప్లికేషన్కి వెళ్తుంది కదా. సో 4 1 జా 4 16 జా, సో 16 7 జా 112. సో మీ ఆన్సర్ 112. సింపుల్ అండి, అంతకుమించి మనకు ఏమీ లేదు. ఇప్పుడు సెకండ్ మెథడ్ చూద్దాం, ఒకసారి చూడండి. మెథడ్ 2 చూడండి, ఆ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలనో. సో మెథడ్ 2లో సింపుల్, వెరీ సింపుల్, జస్ట్ మీరు అర్థం చేసుకోవాలి మైండ్ పెట్టి. 157 1/2%. ఓకే, దీన్ని ఎలా స్ప్లిట్ చేస్తున్నా, 100% ప్లస్ 57 1/2%గా స్ప్లిట్ చేసి రెండింటిని ఫ్రాక్షన్లోకి రాసుకుంటాం. ఇది 1, ఇది 4/7 కదా, ఇంతకుముందు మనం డిస్కస్ చేసాము. అప్పుడు ఏమవుతుంది, 11/7 అవుతుంది. అంటే వాట్ ఈస్ ద మీనింగ్, 157 1/2%ని మనం 11/7 రాసుకోవచ్చు. అంటే 7 అనేది ఒరిజినల్ అవుతుంది కదా, ఒరిజినల్ అవుతుంది. ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్స్ లాస్ట్ 2 క్వశ్చన్లు చూసుకుంటే ఒరిజినల్ కంటే పైనవి చిన్నగా ఉండే కదా, కానీ ఇప్పుడు పెద్దగా ఉందంటే దాని మీనింగ్ ఏంటి, ఒరిజినల్ కంటే ఈ నెంబర్ ఎక్కువైంది, అంటే 57 1/2% ఎక్కువైంది. ఒరిజినల్ 100 ఇంత ఎక్కువైంది. సో దాని మీనింగ్ ఏంటి, ఒరిజినల్ కంటే ఎంత ఎక్కువైంది, +4 కదా, 7 + 4 11 కదా, అంటే ఇంత వాల్యూ యాడ్ అయింది, ఇన్ని యూనిట్స్ యాడ్ అయింది. సో ఆ యాడ్ అయిన యూనిట్స్ యొక్క వాల్యూ ఎంత ఇచ్చాడు, 64 అని ఇచ్చాడు. 64 62 64 అని ఇచ్చాడు. ఒరిజినల్ వాల్యూ మనం ఫైండ్ చేయాలి ఇప్పుడు. సింపుల్, ఇది సెకండ్ మెథడ్. చూడండి ఒకసారి, 7 × 64 × 7 డివైడెడ్ బై 4 అవుతుంది. మళ్ళీ 4 1 జా 4 16 16 7 జా 112. సో ఏ విధంగా సాల్వ్ చేసుకోవచ్చు, కాన్సెప్ట్ మనకు క్లియర్గా ఉంటే.
ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. సో ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. రీసెంట్గా జరిగిన ఆర్ఆర్బి గ్రూప్ డిలో ప్రతి క్వశ్చన్ పేపర్లో ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేశాడు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే క్వశ్చన్ 2019లో అడిగాడు సిహెచ్ఎస్ఎల్లో. అంటే దీని అర్థం ఏంటి, క్వశ్చన్స్ రిపీట్ అవుతూ ఉన్నాయి. సో ప్రతి ఒక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీరు చేసి పెట్టుకుంటే ఇలాంటి టైప్స్ ఈజీగా మీరు క్రాక్ చేయగలుగుతారు ఎగ్జామ్. ఓకే, క్వశ్చన్ చూడండి. ఇఫ్ 85% ఆఫ్ ఎ నెంబర్ ఈస్ యాడెడ్ టు 75. చూడండి సింపుల్, బాగా అబ్జర్వ్ చేయండి. 85% ఆఫ్ అ నెంబర్ ఈజ్ యాడెడ్ టు 75, దెన్ ద రిజల్ట్ ఈస్ నెంబర్ ఇట్ సెల్ఫ్ అంటుండే. అంటే 100%ఏ కదా, 100%ఏ కదా. 85% ఆఫ్ ఎ నెంబర్, ఒక నెంబర్ని 75కి యాడ్ చేస్తే, 75 దానికి యాడ్ చేస్తే రిజల్ట్ అదే నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ని 100% అనుకుంటే 85% ఇక్కడ ఉంది, మరి ఇది ఎంత పర్సెంట్ అవుతుంది, 15% కదా. మనకేం ఫైండ్ చేయమంటున్నాడు, ద నెంబర్ ఈస్ అని అంటున్నాడు. చూడండి 15% 75 అయితే 100% ఎంత, అదే కదా మన ఆన్సర్ ఇక్కడ, అదే కదా. సో 75 into 100 డివైడెడ్ బై 15. 15 1 జా, 15 5 జా, 500 జా అండ్ 500 కదా. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు. ఇఫ్ 930 ఈస్ యాడెడ్ ఇన్ ఎ నెంబర్, దెన్ ద నెంబర్ బికమ్స్ 444 ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఫైండ్ ద ఒరిజినల్ నెంబర్. సేమ్ క్వశ్చన్ కానీ జస్ట్ నెంబర్స్ పెద్దగా ఇచ్చాడు. చూడండి ఒకసారి. 444 4/9%. నేను దీన్ని ఎలా స్ప్లిట్ చేసుకుంటాను చూడండి. 400% ప్లస్ 44 4/9% రాస్తాను. ఇక్కడ మీరు బాగా గమనించాలి. 11 1/9%. మనకు పర్సంటేజ్ టేబుల్ చూసుకుంటే ఇది 1/9. దీనికి 4 మల్టిప్లై చేయండి. 44 4/9 ఈజ్ ఈక్వల్ టు 4/9 అవుతుందా కదా. సో ఈ ఫ్రాక్షన్కి 4 మల్టిప్లై చేస్తే మనకి ఇది వచ్చింది. అంటే దీని వాల్యూ 4/9 అర్థం కదా. 400% అంటే 4 ప్లస్ అది 4/9. క్లియర్. సో చూడండి ఇక్కడ 9 4 జా 36. 36 ప్లస్ 4 ఎంత, 40. సో 40/9. 40/9 ఒక ఫ్రాక్షన్ వాల్యూ ఇది వస్తుంది మనకు. ఓకే, దీని అర్థం ఏంటి, ఇక్కడ 9 ఉంది, ఎంత ఇంక్రీజ్ అయింది, 31 ఇంక్రీజ్ అయింది కదా. సో 31 ఇంక్రీజ్ అవుతే దాని వాల్యూ 930 అంటున్నాడు. ఓకే, దాని వాల్యూ 930 అంటున్నాడు. మరి ఒరిజినల్ వాల్యూ 9 కదా. సో 930 అనా, ఎస్. సో ఒరిజినల్ వాల్యూ ఎక్స్. సో దీన్ని ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేయండి. 930 ఇంటూ 9 డివైడెడ్ బై 31. ఓకే, 31 1 జా, 31 30 జా. ఓకే, 30 ఇంటూ 9 ఎంత, 270. ఓకే, సో 270 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మళ్ళీ సేమ్ క్వశ్చన్, జస్ట్ నెంబర్స్ చేంజ్. ఇఫ్ 21 ఈస్ యాడెడ్ ఇన్ ఎ నెంబర్, దెన్ నెంబర్ బికమ్స్ 137 1/2% ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఫైండ్ ద ఒరిజినల్ నెంబర్ అంటున్నాడు. సో చూడండి 137 1/2%. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, 100%. 100% ప్లస్ 37 1/2% రాసుకోవచ్చు. ఆమె రైట్ ఆర్ రాంగ్, అంతే కదా. ఇప్పుడు చూడండి ఒకసారి, 100% అంటే 1. సో 37 1/2% అంటే ఇంతకుముందు మనం ప్రీవియస్ క్వశ్చన్స్లో, ఇదే వీడియోలో ప్రీవియస్ క్వశ్చన్స్లో ఏం నేర్చుకున్నాము, 12 1/2% అవుతే, 12 1/2% అవుతే దీని ఒక ఫ్రాక్షన్ 1/8 అనుకున్నాం. మరి దీనికి 3 మల్టిప్లై చేయండి, ఏమవుతుంది, 37 1/2% అవుతుంది. అంటే మళ్ళీ ఇప్పుడు ఫ్రాక్షన్ ఏమవుతుంది, 3/8 కదా. 3 బోత్ సైడ్ మల్టిప్లై చేయాలి కదా. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, 3/8. ఓకే, ఎల్సిఎం తీస్తే మనకు 11/8 వస్తుంది. క్లియర్. సో న్యూమరేటర్ పెద్దగా ఉంది కాబట్టి ఎంత ఇంక్రీజ్ అయింది చూడండి, మనకు 3 ఇంక్రీజ్ అయింది కదా. 3 ఇంక్రీజ్ అయింది. సో 3 ఇంక్రీజ్ అవుతే అంటే ఇంక్రిమెంటల్ వాల్యూ 3 అనేది. సో ఎంత ఇంక్రీజ్ చేశాడు, 21 అన్నాడు. 21 మళ్ళీ ఒరిజినల్ నెంబర్ 8కి ఎంత అవుతుంది, 8 ఇంటూ 21/3 అంతే కదా. 3 1 జా 3 7 జా, సో 8 7 జా 56 అంతే కదా. 56 ఈజ్ ద ఒరిజినల్ నెంబర్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. మెయిన్స్లో ఇలాంటి క్వశ్చన్ అడిగారంటే మీరు నమ్ముతారా, ఒకసారి చూడండి. ఇఫ్ ద సమ్ ఆఫ్ 40% ఆఫ్ ఎ నెంబర్ అండ్ 30% ఆఫ్ ద సేమ్ నెంబర్ ఈస్ 70, దెన్ ద నెంబర్ ఈజ్ అంటున్నాడు. చూడండి సేమ్ నెంబర్లో 40% ప్లస్ అదే నెంబర్ ఒక 30% రెండు యాడ్ చేస్తే 70 వచ్చిందంట. సో ఫైండ్ ద నెంబర్ అంటుండు. నెంబర్ అంటే ఏంది, 100% కదా మనం ఫైండ్ చేయాల్సింది కదా. ఇప్పుడు ఇక్కడ 70% 70 అయింది అంతే కదా. 40 ప్లస్ 30 70. 70% 70 అయితే 70% 70 అయితే మళ్ళీ 100% ఎంత, క్రాస్ మల్టిప్లై చేయండి. 100 కదా వచ్చేది మనకు.
ఇప్పుడు 70 క్యాన్సల్, 100 into 1 100 కదా, సింపుల్, అంతకుమించి ఏం లేదు. సో ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. P's salary is 30% of Q's salary and Q's salary is 20% of R's salary. What percent of R's salary is P's salary అంటున్నాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలో సింపుల్ ఒకటే మెథడ్ చెప్తాను చూడండి ఒకసారి. మనకు ముగ్గురు ఉన్నారు అక్కడ, ఎవరెవరు ఉన్నారు? పి, క్యూ, ఆర్ ఉన్నారు. ఓకే, సో ఫస్ట్ థింగ్ చూడండి, మీరు లాస్ట్ నుంచి రండి, మీరు ఆర్ నుంచి క్యూకి రండి. ఏమంటుంది చూడండి, అక్కడ క్యూస్ శాలరీ ఈస్ 20% ఆఫ్ ఆర్స్ శాలరీ అంటున్నాడు. సో క్యూస్ శాలరీ అనేది ఆర్ కంటే 20% ఉంటుందంట, 20% ఆఫ్ ఆర్స్ శాలరీ. ఓకే, తర్వాత చూడండి, పీస్ శాలరీ ఈస్ 30% ఆఫ్ క్యూస్ శాలరీ. క్యూస్ యొక్క శాలరీలో 30% పీది అంటున్నాడు. ఓకే, సో అక్కడ మనకు ఏం ఫైండ్ చేయమంటున్నాడు ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. వాట్ పర్సెంట్ ఆఫ్ ఆర్స్ శాలరీ ఈస్ పీస్ శాలరీ అంటున్నాడు. చూడండి, లాస్ట్లో రైట్ సైడ్ ఫస్ట్ మీరు ఆర్ది 100 అనుకోండి. ఓకే, 100 అనుకుంటే క్యూది ఆర్లో 20%, అంటే 100లో 20% ఎంత? 20 కదా. ఇప్పుడు 20లో పీది 30%, అంటే 20లో 30% ఎంత? 30/100 ఇంటూ 20 కదా చేసేది. 21 25 5 1 5 6 అంటే 6 అవుతుంది. ఇప్పుడు మీరు గమనించండి, అక్కడ ఏం అడుగుతున్నాడు చూడండి, వాట్ పర్సెంట్ ఆఫ్ ఆర్స్ శాలరీ ఈస్ పీస్ శాలరీ. ఆర్ ఏమో 100, పి ఏమో 6. సో పి యొక్క శాలరీ ఆర్లో ఎంత పర్సెంట్ అంటుండు అంటే 6/100 ఇంటూ 100 అనే కదా అర్థం, పర్సంటేజ్ రావాలంటే. సో 100 క్యాన్సల్, సో 6% కదా. సో దేర్ ఫోర్ ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ ఫ్రాక్షన్స్ టైప్ కూడా క్వశ్చన్స్ అడుగుతారు పర్సంటేజ్. ఒకసారి చూడండి, ఇఫ్ ద న్యూమరేటర్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 140% and the denominator of the fraction is decreased by 20%, the result fraction is 12/7. Find the original fraction అంటున్నాడు. చూడండి, మనకు ఫస్ట్ ఒరిజినల్ ఫ్రాక్షన్ x/5 అనుకుంటే న్యూమరేటరు 140% ఇంక్రీజ్, అంటే 100% పైన 140% అంటే 240 అవుతుంది. ఓకే, సో ఇది 240 తీసుకోండి న్యూమరేటర్. కింద ఏమన్నా డినామినేటరు డిక్రీస్డ్ బై 20%, అంటే 100%లో 20% తీసేసిండు, అంటే 80%, అంటే 80 ఈజ్ ఈక్వల్ టు న్యూ ఫ్రాక్షన్ ఏమైంది? 12/7 అయింది అంటున్నాడు కదా. 12 1 12, 20 21 24. సో x/y అట్లనే పెట్టుకోండి. 1/4 ఉంది కదా, ఈ 4 అటు సైడ్ తీసుకెళ్ళండి. 4 into 1 4, కింద 7 అలానే ఉంటుంది. సో న్యూ ఫ్రాక్షన్ ఏమొచ్చింది మనకు? x/5 4/7 వచ్చింది. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. If the numerator of a fraction is increased by 60% and denominator is also increased by 40%, the result fraction is 16/63. The original fraction is అంటుండు. మళ్ళీ సేమ్ మెథడ్, ఈసారి x/y న్యూమరేటర్ ఇంక్రీజ్డ్ బై 60% అన్నాడు, అంటే 160. డినామినేటర్ ఆల్సో ఇంక్రీజ్డ్ బై 40%, అంటే 140. దెన్ రిజల్ట్ బికేమ్ 16/63 అయింది అంటున్నాడు ఫ్రాక్షన్. సో ఫైండ్ దిస్ x/y ఒరిజినల్ ఫ్రాక్షన్ అంటున్నాడు. చూడండి, 16 1 16 10 0 0 క్యాన్సల్. సో దేర్ ఫోర్ x/y ఈజ్ ఈక్వల్ టు 14 1 14/63, 7 2 7 9 సో 2/9. సో ఒరిజినల్ ఫ్రాక్షన్ 2/9. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ మ్యాన్ మల్టిప్లై ఏ నెంబర్ బై 3/5 ఇన్స్టెడ్ ఆఫ్ 5/3. ఫైండ్ ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ హిస్ రిజల్ట్. చూడండి, ఇక్కడ ఒక నెంబర్కి ఒక పర్సన్ 3/5 మల్టిప్లై చేసినట్ట, కానీ యాక్చువల్గా మల్టిప్లై చేయాల్సిన నెంబర్ ఏది? 5/3. చూడండి ఒకసారి, 3/5 5/3. ఓకే, సో ఇది ఒరిజినల్గా దీంతో మల్టిప్లై చేయాలి, కానీ ఎర్రర్, ఇది తప్పుగా చేసిండు, ఈ తీసుకుంటే ఎర్రర్. ఇలాంటి క్వశ్చన్స్ మనకి అక్కడ ఏం అడుగుతున్నాడు, అతనికి వచ్చిన రిజల్ట్లో ఎంత పర్సెంట్ చేంజ్ వస్తుందని అడుగుతున్నాడు. చూడండి, రేషియో మెథడ్ అప్లై చేయాలి ఇలాంటి క్వశ్చన్స్కి. ఇప్పుడు రేషియో మెథడ్ అప్లై చేయాలి అంటే డినామినేటర్ సేమ్ రావాలంటే దీన్ని 3తో ఇంటూ చేయండి, దీన్ని 3తో ఇంటూ చేయండి, దీన్ని 5తో మల్టిప్లై చేయండి, దీన్ని 5తో మల్టిప్లై చేయండి. ఎందుకంటే దీన్ని డినామినేటర్తోనూ దీన్ని మల్టిప్లై చేయాలి, బోత్ సైడ్. దీన్ని డినామినేటర్తోనూ దీన్ని మల్టిప్లై చేయాలి. ఓకే, ఇప్పుడు 9/15 ఈస్టు 25/15. సో ఇది ఒరిజినల్, ఇది ఎర్రర్. 15 15 క్యాన్సల్, 9:25 రేషియో. ఓకే, సో ఎర్రర్ ఎంత వచ్చింది అంటే డిఫరెన్స్ ఎంత వచ్చింది చూడండి, 16 కదా డిఫరెన్స్, అంటే 16 డిఫరెన్స్ వచ్చింది.
దేంట్లో ఒరిజినల్లో. సో 16 డిఫరెన్స్ వచ్చింది, దేంట్లో ఒరిజినల్ 25లో ఇంటూ 100 అయితే పర్సంటేజ్ వస్తుంది అంతే కదా. 25 1 జా 25 4 జా 16 4 జా 64%. సో 64% ఎర్రర్ వచ్చింది, అంత పర్సెంట్ చేంజ్ వచ్చింది అంత అతని రిజల్ట్లో. క్లియర్, ఈ విధంగా సాల్వ్ చేయాలి. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ మ్యాన్ మల్టిప్లైడ్ ఏ నెంబర్ బై 8/5 ఇన్స్టెడ్ ఆఫ్ 5/8. చూడండి, 5/8తో మల్టిప్లై చేయబోయి, ఇది ఒరిజినల్ కానీ మిస్టేక్గా 8/5తో మల్టిప్లై చేసిండు. క్లియర్. సో వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ద క్యాలిక్యులేషన్? సో ఇది ఎర్రర్ మల్టిప్లికేషన్, ఇది ఒరిజినల్ మల్టిప్లికేషన్. సో డినామినేటర్ సేమ్ రావాలి అంటే దీని డినామినేటర్తో మల్టిప్లై చేయండి అండ్ దీని డినామినేటర్తో మల్టిప్లై చేయండి ఇంటూ 5. ఓకే, 8 8 జా 64 ఈస్టు కింద డినామినేటర్స్ క్యాన్సిల్ అయిపోతాయి కదా ఎట్లా. సో 5 5 జా 25. చూడండి ఇక్కడ ఇది ఒరిజినల్ కదా. సో ఎంత గ్యాప్ వచ్చింది మనకు 64కి 25కి? 39 కదా. సో ఒరిజినల్ ఎంత ఉంది? 25. 25లో ఇంటూ 100. క్లియర్. సో 25 1 జా 25 4 జా. సో 36 4 3 జా 12 156. సో 156% ఎర్రర్ వచ్చింది అతనికి. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. డ్యూరింగ్ ఏ డివిజన్, Pranjal mistakenly took as the dividend a number that was 10% more than the original dividend. He also mistakenly took the divisor a number that was 25% more than the original divisor. If the correct quotient of the original division problem was 25 and the remainder was 0, what was the quotient that Pranjal obtained assuming his calculations had no error? క్వశ్చన్ ఏమంటుంది చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ థింగ్ మీకు ఇది అర్థం అవ్వాలి. ఒక నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 18 తీసుకోండి, 3 తీసుకోండి, 3 6 జా 18, రిమైండర్ 0. దీన్ని మనం ఏమంటాం? డివిడెండ్ అంటాం, డివిడెండ్. ఓకే, దీని ఏమంటాం? డివైజర్ అంటాం, డివైజర్. దీన్ని ఏమంటాం? కోషియంట్ అంటాం. ఓకే, కోషియంట్. దీన్ని మనం ఏమంటాం? రిమైండర్ అంటాం. క్లియర్. సో ఇప్పుడు క్వశ్చన్లో ఏమంటున్నాడు ఒకసారి మీరు క్వశ్చన్లో అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు క్వశ్చన్లో ఏమంటుండంటే ప్రజ్వల్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఫస్ట్ 2 కేసెస్ ఉన్నాయి, ఫస్ట్ కేస్ సెకండ్ కేస్. ఓకే, సో మీరు బాగా గమనిస్తే ఫస్ట్ ఇది ఒరిజినల్ కేస్ అనుకుందాం. ఒరిజినల్ అతను అజ్యూమ్ చేసుకున్న సెకండ్ కేస్. ఆలోచించుకున్నాడు అంటే ఇంత అనుకున్నాడు. సో ఇక్కడ డివిడెండ్ 100 అనుకుంటే అతను ఇక్కడ ఏం చేసిండు? దాన్ని 10% ఇంక్రీజ్ చేసిండు, తీసుకున్నాడు డివిడెండ్ని. అంటే 110% అంటే 110 అనుకున్నాడు. దీని 100 అంటే ఆ 10% ఇంక్రీజ్ అంటే 100లో 10% 110. ఓకే, తర్వాత ఏమంటున్నాడు చూడండి. సో ఇది డివిడెండ్ గురించి. డివైజర్ ఏమంటున్నాడు అతని క్వశ్చన్లో? డివైజర్ 25% ఎక్కువ తీసుకున్నంట ఈ కేసులో. 25% అంటే ఫ్రాక్షన్ ఏంది? 1/4 కదా. అంటే ఇది ఒరిజినల్ అవుతుంది మనం నేర్చుకున్నది. అంటే +1 పెరిగింది కదా. ఎంత పెరిగింది? ఇది ఇంక్రిమెంటల్ వాల్యూ. సో ఇంక్రిమెంటల్ వాల్యూ అంటే 4 + 1 ఎంత? 5. అంటే 25% పెరిగిందంటే 4 + 1 చేయాలి మనం ఇంతకుముందు నేర్చుకున్న క్వశ్చన్ ప్రకారం. అంటే ఇదేమవుతుంది ఇక్కడ? అతను అజ్యూమ్ చేసుకున్న డివైజర్ 5. ఓకే, కానీ ఒరిజినల్ ఎంత? 4. ఒరిజినల్ అజ్యూమ్లో 4 ఉండాలి. ఇప్పుడు 4 25 ఎంత? 100. రిమైండర్ ఎంత వస్తుంది? 0 వస్తుంది. అంటే మీరు క్వశ్చన్ చదవండి అక్కడ. ఇఫ్ ద కరెక్ట్ కోషియంట్ ఆఫ్ ద ఒరిజినల్ డివిజన్ ఈస్ 25 అంటుండు, సాటిస్ఫై అయింది. అండ్ కరెక్ట్ రిమైండర్ 0, ఇది కూడా సాటిస్ఫై అయింది. సో ఇక్కడ ఏమైంది? 5 అయింది. ఎందుకంటే అతను అజ్యూమ్ చేసుకున్న దాంట్లో 25% గ్రేట్ అన్నాడు కాబట్టి 4కి ఒరిజినల్కి +1 యాడ్ చేస్తే 5 అయింది. ఇక్కడ చూడండి, ఇప్పుడు 5 22 జా 110 కదా. సో ఇది కూడా రిమైండర్ 0. అతను ఏమనుకున్నాడు? నేను చేసిన క్యాలిక్యులేషన్లో తప్పే లేదు. తప్పు లేదంటే ఏంది? రిమైండర్ 0 రావాలి, అప్పుడే కదా తప్పు లేకుండా ఉంటుంది. వాళ్ళు రిమైండర్ 0 వచ్చింది కదా. సో అతను చేస్తే రిమైండర్ 0 వచ్చింది. మనకు అడుగుతుంది అతని కోషియంట్ ఏమై ఉండొచ్చు అని అడుగుతున్నాడు. సో డివైజర్ 5 అయినప్పుడు, డివిడెండ్ 110 అయినప్పుడు 5 22 జా 110, రిమైండర్ 0 వచ్చింది. అంటే కోషియంట్ 22 అవ్వాలి కదా, అంతేనా లేదా? సో ఏ ఆప్షన్? ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. మళ్ళీ చెప్తున్నా చూడండి, అతను ఏం చేశాడంటే యాక్చువల్గా ఒక డివిడెండ్ని 10% ఎక్కువ తీసుకున్నాడు. అతను యాక్చువల్గా 100 అనుకున్నాడు, కానీ తర్వాత 110 తీసుకున్నాం మనం దాన్ని. ఓకే, తర్వాత ఏమైంది? దాన్ని డివైడ్ చేసేది డివైజర్ కదా. డివైజరు
ఒరిజినల్ కంటే 25% ఎక్కువ తీసుకున్నా, అంటే 25% అంటే 1/4 కదా, ఒరిజినల్ 4 అవుతే ఫైనల్ అజ్యూమ్ ఏమవుతుంది, పైన 1/4 అంటే 4 + 1 5, అంటే ఇది 5 అవ్వాలి. తర్వాత ఏమి ఇచ్చిండు, ఒరిజినల్ కోషియంట్ 25 అన్నాడు. సో 425 100, రిమైండర్ 0, ఒరిజినల్ రిమైండర్ 0 అన్నాడు. సో ఒరిజినల్ రిమైండర్ 0 వస్తే ఇది కరెక్ట్, ఎర్రర్ లేదు. కానీ అతను కూడా ఏమనుకున్నాడు, అతను చేసిన దాని ప్రకారము నో ఎర్రర్ లేదు అంటున్నాడు. లాస్ట్ లో క్వశ్చన్ లో ఎర్రర్ లేదు అంటే దాని అర్థం ఏంటి, రిమైండర్ 0 రావాలి ఖచ్చితంగా. సో ఇక్కడ మనకు డివైజర్ తెలుసు, డివిడెండ్ తెలుసు, మళ్ళీ ఇక్కడ కోషియంట్ ఎంత వస్తే మనకు రిమైండర్ 0 వస్తుంది, 522 110 కదా, మళ్ళీ కోషియంట్ 22 కదా అర్థం. సో కొద్దిగా డెప్త్ గా మీరు ఆలోచించాలి. క్లియర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అంకిత్ వాస్ టు గెట్ ఏ 29% hike in his salary, but due to typing error, it is wrongly typed the figure 57% and printed the new slip. He received this revised salary for 3 months before the organization realized the mistake. If the excess paid to him in the previous months is to be deducted from his 4th month salary, if after deduction he gets rupees 9,000 as 4th month salary, find the actual salary అంటున్నాడు. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ శాలరీ 100 అనుకుందాము, అతనికి యాక్చువల్గా రావాల్సిన హైక్ 29% హైక్ రావాలి దానిపైన, అంటే 129 రూపీస్ అవుతుంది కదా. కానీ టైపింగ్ మిస్టేక్ అయ్యి 57%గా పడింది, అంటే అతనికి శాలరీ యాక్సిడెంటల్గా 157 రూపీస్ అయిపోయింది. ఇలా ఈ రెండింటి మధ్యలో గ్యాప్, అంటే టైపింగ్ ఎర్రర్ ఎంత ఎక్కువ శాలరీ తెచ్చిపెట్టింది అతనికి, 28 కదా, 28 ఎక్కువ తెచ్చిపెట్టింది. అలా ఎన్ని మంత్స్ అతనికి ఎక్కువ వచ్చింది, 3 మంత్స్ ఎక్కువ వచ్చింది. అంటే ఎంత ఎక్కువ వచ్చింది, 28 × 3 మనకి ఎంత, 84. అంటే ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్, 3 మంత్స్ అతనికి 28 ఎక్స్ట్రా పడతా ఉన్నాయి టైపింగ్ మిస్టేక్ వల్ల. ఓకే, సో 84 రూపీస్ అతను లాభం పొందిండు టైపింగ్ ఎర్రర్ వల్ల. కానీ కంపెనీ 4th మంత్ లో రియలైజ్ అయింది. ఎప్పుడు, 4th మంత్ శాలరీ వేసే ముందు, అయ్యో ఇతను దాంట్లో ఒక 28 రూపీస్ ఎక్కువ పడుతున్నాయి కదా, మనం టైపింగ్ మిస్టేక్ చేసాం కదా, ఇప్పుడు 4th శాలరీ అది కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత అతనికి వచ్చిన శాలరీ ఎంత, 9,000. ఓకే, సో ఎంత ఎక్స్ట్రా వచ్చినాయి, 84 ఎక్స్ట్రా వచ్చినాయి. సో 84 ఎక్స్ట్రాని కట్ చేస్తే మనకు 9,000 వచ్చింది. సో అక్కడ అతని యాక్చువల్ శాలరీ ఎంత అని అడుగుతున్నాడు. యాక్చువల్ శాలరీ ఒకసారి చూడండి. యాక్చువల్గా అతనికి రావాల్సింది 129 ఎవ్రీ మంత్, కానీ 157 వచ్చింది. సో 157 వచ్చిందంటే, సో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మంత్ అతనికి ఎంత వచ్చింది, 157. సెకండ్ మంత్ ఎంత వచ్చింది, 157. థర్డ్ మంత్ ఎంత వచ్చింది, 157 కదా. 4th మంత్ ఎంత రావాలి, 129 కెళ్ళి -84 చేయాలి. ఎందుకంటే ఇక్కడ 28 ఎక్స్ట్రా వచ్చింది కదా, ఇక్కడ 3 వచ్చిన 28లు ఈ 4th మంత్ వాళ్ళు రియలైజ్ అయ్యారు. 129 వెళ్ళి 84 తీసేస్తే మనకు 45 వస్తుంది. ఈ 45% 9,000 అయితే మనకు 129 వాల్యూ ఎంత అవుతుంది, అదే కదా ఒరిజినల్. సో 45 9,000 అయితే 129 ఎంత చూడండి, 45 వాల్యూ 9,000 వచ్చింది 4th మంత్ లో. కానీ అతను యాక్చువల్ శాలరీ ఎంత రావాలి, 129 రావాలి. సో ఎంత ఇది, సో క్రాస్ మల్టిప్లై చేయండి, 9,000 × 129 డివైడెడ్ బై 45. ఓకే, 5 9s 5 1s 5 5 8s 45 1800 వస్తుంది. ఇది చూడండి, 3 3s 3 4s 3 3s. ఓకే, తర్వాత ఇది 3 1s 3 600s. సో 600 × 43 ఉంది, మనకు 2,58,000 వస్తుంది. ఓకే, 2,58,000, 25,800 రవి. సో మనకు 25,800 వస్తుంది మల్టిప్లై చేస్తే. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఏమీ లేదండి, క్వశ్చన్ చూడండి ఒకసారి, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అతని శాలరీ 100 రూపీస్ ఉంది ముందు, కానీ 29 రూపీస్ నెక్స్ట్ మంత్ అతనికి బోనస్ రావాలి, అంటే హైక్ రావాలి. కానీ బై మిస్టేక్గా 57 రూపీస్ అని వేశారు వాళ్ళు. సో అతను అట్లా ఏమైంది, 3 నెలలు ఇదే శాలరీ ఇచ్చారు, మిస్టేక్ అయిన శాలరీ. అయితే 3 నెలలు అతనికి ఎక్స్ట్రా 129 రావాల్సింది, 157 వచ్చింది. అంటే 28 ఎక్స్ట్రా వచ్చింది, 84 ఎక్స్ట్రా వచ్చింది. అట్లా వాళ్ళు ఏం చేశారు, థర్డ్ మంత్ అయినాక రియలైజ్ అయ్యారు మిస్టేక్ అయిందని. 4th మంత్ ఏం చేశారు వాళ్ళు,
ఇక్కడ ఎక్స్ట్రా వచ్చిన 84ని ఈ 129లోకి వెళ్ళి తీసి ఇవ్వాల్సి వచ్చింది. సో ఎంత 45 ఇవ్వాలి. అప్పుడు 45 యూనిట్స్కి 9000, అంటే అతనికి వచ్చిన సాలరీ 9000 రూపీస్లో, అది ఎంతకు 49 యూనిట్స్కి ఈక్వల్ కదా. కానీ అతను యాక్చువల్ సాలరీ ఎంత 129 యూనిట్స్. సో 49 యూనిట్స్కి 9000 అయితే 129కి ఎంత, ఇలా క్యాలిక్యులేట్ చేసుకోండి. 25,800 అతను యాక్చువల్ సాలరీ, కానీ మొత్తం కట్ అయిపోయి అతనికి వచ్చింది 9000 మాత్రమే. సో ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. ప్లీజ్ ఈ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి హైప్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. పర్సంటేజ్ క్లాస్ ఫర్ మీకు రేపు మార్నింగ్ 6 o'clock వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.